అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి నామినేషన్లు దాఖలు చేయడం, ఇది నామినేషన్ అని అనుకోవటం లేదు నేను, ఇది అభివృద్ధికే ఫౌండేషన్ అని నా ఆలోచన. ఈ నామినేషన్ వేయడం మీరు ముందుకు చూస్తారు. నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కూడా ప్రజాసేవ చేయాలనే రావడం. ఇప్పుడు వరకు ప్రజాసేవ చేస్తున్నాను, ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి చేయలేదు. కానీ 15 సంవత్సరాల నుంచి మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం అంతా తెలుసు, జిల్లా కాకుండా రాష్ట్రం అంతా కూడా తెలుసు నేను చేసే కార్యక్రమాలు. స్కూలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము పేద పిల్లలకి, వాటర్ ప్లాంట్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు 130 విలేజెస్ నెల్లూరు జిల్లాలో వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాను. ఇవన్నీ ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాలు కావు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాలు. ప్రజలందరికీ కూడా తెలుసు నేను చేస్తున్నాను. తేడా ఏంటంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాను. ఇది ఎందుకు వచ్చానంటే అది కూడా మనం ఇంకా మన సేవలు ఇంకా గొప్పగా చేయొచ్చు అనే ఉద్దేశంతో అందులో మనం సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ మీద నేను ఇప్పుడు పోటీ చేసేది. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజలకి మనం సేవ చేయగలుగుతాం అనే భావంతోనే ఈ తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేస్తున్నాను. రెండవది మీ అందరూ తెలుసుకోవాల్సింది, నాది క్లీన్ చిట్. అవతల అభ్యర్థి మీ అందరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది చార్జ్ షీట్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంటారు, ప్రజలందరికీ చెప్తున్నాను. సో మీ అందరూ కూడా మా నెల్లూరు జిల్లా 10 మంది, పాత నెల్లూరు జిల్లాలో ఉండే 10 మంది ఎమ్మెల్యేలు గెలిపించాలా. ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను. దక్షిణ నెల్లూరు జిల్లా 10, కందుకూరు కూడా దాంట్లోనే ఉంది. కందుకూరు కూడా దీంట్లోనే, మీరు నా పార్లమెంట్ కింద కందుకూరు కూడా వస్తుంది. సో నన్ను నెల్లూరు పార్లమెంటు ఎంపీగా మిగతా ఎమ్మెల్యేలు అన్నారు 10 మంది ఇంక్లూడింగ్ కందుకూరు, అందరిని కూడా గెలిపించాలి. 2 మాటలు మాట్లాడండి. అందరికి నమస్కారం. ఈరోజు ఎంపీ గారు నామినేషన్ వేయడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిరాడంబరంగా ఆయన వస్తేనే నెల్లూరు జిల్లా ప్రజలు వచ్చినంత అనిపిస్తుంది. నెల్లూరు జిల్లా వాళ్ళు ఒక ఎంపీ ఇటువంటి వ్యక్తి మాకు కావాలి అని కోరుకునే వ్యక్తి, పార్టీలకు అతీతంగా. లేకపోతే మామూలుగా 2 నెలల్లో ఎలక్షన్ ఉందనగా ఎవరైనా పార్టీ మారి వస్తే రాజకీయాల్లో పెద్ద సమస్య ఉండదు, ప్రజల్లో విపరీతమైన అసహ్యం చేసుకుంటారు. అయితే ఈరోజు జిల్లాలో ఎక్కడ పోయినా ప్రభాకర్ రెడ్డి గారు అభ్యర్థి అని చెప్పిన తర్వాత ఎక్కడ లేని సంతోషం, ఆనందం తెలుగుదేశం కానీ, తెలుగుదేశం కేడర్ కానీ ఎక్కడ లేని ఒక ధైర్యం వచ్చింది. క్యాండిడేట్స్ కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఎంపీ గెలిచేది, అత్యధిక మెజారిటీతో గెలిచేది విపిఆర్ గారనే మీ అందరికీ మనవి చేస్తున్నారు. ఎదురు ఉండే క్యాండిడేట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కొండలు గుట్టలు అన్నీ తినేసి వచ్చిన వాళ్ళు ఇప్పుడే చెప్పారు. క్లీన్ షీట్ ఉండే వ్యక్తి, ఛార్జ్ షీట్ ఉండే వ్యక్తులు వాళ్ళు. ఈరోజు నెల్లూరు జిల్లాని రాజకీయంలో ప్రత్యక్షంగా లేకపోయినా, ప్రజల దగ్గర ఓటు వేయించుకోకపోయినా
రాజకీయాల్లో అడుగు పెట్టక ముందు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలకి అనేక సేవలు చేసిన వ్యక్తి. మతాలు కులాలకు అతీతంగా ఆయన పైన కానీ ముస్లిం వస్తున్నాడని ఆయన వచ్చేసాడని నిందలేస్తున్నారు. నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మేయర్గా అభ్యర్థి ఉంటే బాగుంటుందని ప్రమోట్ చేసిన వ్యక్తి. అలాగనే ఈ మధ్య కాలంలో కానీ నన్ను కానీ ఇన్వైట్ చేశారు, ముస్లింగా నువ్వు వస్తే బాగుంటుందని. ముస్లింల పైన ఆయనకి ఎప్పుడు ప్రేమ లేదని కాదు, కావాలని రాజకీయ బురద చల్లుతున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాకి ఎప్పుడైనా పిల్లికి కానీ భిక్షం పెట్టాడా? పిల్లికి లేదే. ఈరోజు అందుకోసమే ప్రజలు అర్థం చేసుకోవాలి, చుట్టం చూపుకు వచ్చిపోయే వ్యక్తి అతను. మనకి ఎప్పుడు నెల్లూరుకి ప్రజలకి ఎప్పుడు తన డోర్లు ఓపెన్ అయి ఉంటాయి, ప్రజలందరికీ. ఇప్పుడు ఒకరు కాదు, వాళ్ళ సతీమణి కానీ ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చారు, ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. కోవూరు నియోజకవర్గం ప్రజలు అక్కడ చూస్తుంటే వేలాది మంది సంతోషం వేస్తుంది. ఆ ఇంటికి వెళ్తే ఎవరో చెప్తున్నారు గేట్లు ఉంటాయి, ప్రతి ఇంటికి గేట్ ఉంటుంది నాయన, లేకపోతే ఎట్లాగా? గేట్లు లేకపోతే ఇది ఇల్లు అవ్వదు కదా. ఒక ఇల్లు ఉంది, అక్కడ కాపురం ఉంటున్నారు, గేట్లు ఉంటాయి, నరబంధ్రాలు ఉంటాయి, అన్నీ తెలుసుకొని ఉంటాయి. ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళ గుండెలతో పాటు వాళ్ళ ఇల్లు దారబంధ్రాలు కానీ తెరుచుంటాయని కానీ మీ అందరికీ మనవి చేస్తూ, మరి నెల్లూరు జిల్లాలో ఈరోజు వేమిరెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంపీ క్యాండిడేట్గా పార్లమెంట్ 7కు 7 అత్యంత మెజారిటీతో గెలవబోతున్నామని కానీ మనవి చేసుకుంటూ, అందరికీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుగుదేశంని ఓటేయాలి, ఎంపీ గారిని గెలిపించుకోవాలి. మిగతా 7 నియోజకవర్గాలు కానీ ప్రతి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మొట్టమొదటిగా ప్రత్యక్ష రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ దాఖలు చేసిన ఈరోజే ఆయన విజయం కూడా తథ్యమని చెప్పి మేమందరం అనుకుంటున్నాము. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు ప్రభాకర్ రెడ్డి గారి గురించి. ఆయన ఏది చేసినా ఆయన కాన్షియస్ పర్మిట్ చేయకపోతే ఏ పని చేయరు. కాబట్టి ప్రతి ఒక్కటి ఎప్పుడు ఎక్కడ రాజకీయాల్లోకి వచ్చినా మామూలుగా ఆయన డిసిప్లిన్, ఆయన ప్రిన్సిపల్స్ వాటితోటి ఆయన ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసి అదే ప్రిన్సిపల్స్తో ఒక ఎంపీ అంటే ఎలా ఉండాలో చూపిపోతున్నారు. అదేవిధంగా నేను కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను కాబట్టి తప్పకుండా కోవూరు నియోజకవర్గం నుంచి గెలవబోతున్నాను. ఒక ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో, రాజకీయం అంటే ఏంటో మేమిద్దరము చూపించబోతున్నాము. అది కూడా అవినీతి లేని రాజకీయం చేయబోతున్నాము. దాన్ని ఎలా ఉంటుందో అందరికీ చూపించబోతున్నాము. మమ్మల్ని ఇద్దరిని గెలిపించాలని, అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మేము నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అందరికీ నమస్కారం. నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు అబ్దుల్ అజీజ్ గారు, మరి కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వీరందరి సమక్షంలో పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు బీపీఆర్ అంటే ఏందో. బీపీఆర్ అనేది ఒక బ్రాండ్. ఏది ఆశించకుండా, ఏ ప్రతిఫలం ఆశించకుండా తన దగ్గరికి వచ్చిన, తన తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తను కష్టపడి సంపాదించుకున్న దాంట్లో 10 రూపాయలు సేవ చేసే గుణం కలిగినటువంటి, దాతృత్వ గుణం కలిగినటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. మరి అవతల పార్టీ వ్యక్తి విజయసాయి రెడ్డి గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. ఇందాకే మా మేయర్ గారు చెప్పినట్టు విశాఖపట్నం నుంచి అక్కడ ఉన్నటువంటి అన్ని సహజ వనరులను దోపిడీ చేసి దోచుకుంటూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వారు తరివేస్తే ఈరోజు నెల్లూరుకు వచ్చి పడ్డారు.
మరి విఘ్నులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచన సాగించండి. విపిఆర్ గారికి ఉన్నటువంటి వ్యక్తిత్వం అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారికి ఉన్నటువంటి వ్యక్తిత్వం, దాన్ని పోలిక చేసుకోండి. మంచి వ్యక్తికి ఓటేయండి. సైకిల్ గుర్తు మీద ఓటేసి పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలని, అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు గుడి హరికుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లా పవన్ కళ్యాణ్ గారి ప్రెసిడెంట్ని మరియు కోర్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. మొన్నటి రోజున మా కోర్ నియోజకవర్గం ఉమ్మడి పార్టీల అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ వేయడం, ఆ రోజు విజయోత్సవ సభలాగా స్వచ్ఛందంగా యువకులు ముసలి మొత్తగా తేడా లేకుండా అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయోత్సవంలాగా చేసుకున్నారు. అలాగే ఈరోజు ఎంతో నిరాడంబరంగా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అమర భగీరథులు, అభినవ దానకన్నులు, మృదు స్వభావి, స్నేహశీలి అయినటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర నుంచి నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయనకి ఆ శివకేశ్వర ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు, యేసు నాథుల ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన ఎప్పుడూ ప్రజల మనసులో పలు రకాల సేవా కార్యక్రమాల ద్వారా అతను ఎప్పుడో ప్రజల మనసుని గెలుచుకున్నాడు. ఓట్లు అనేది ప్రజలు ఖచ్చితంగా ఆయన్నే ముందుండి నడిపించి గెలిపిస్తారని చెప్పి తెలియజేసుకున్నాను. అలాగే ప్రజలారా, 7 నియోజకవర్గాల ప్రజలారా ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలను ఒక వ్యాపారంగా తీసుకుంటున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి లోపంలో పలు రకాల వ్యాపారాలు చేసి ప్రజలకు ఏదో మేలు చేయాలని చెప్పి ఈరోజు వచ్చి వాళ్ళ సొంత డబ్బులతో రాజకీయాలు రాకముందే చాలా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇటువంటి నాయకులు రావడం అరుదు. దయచేసి అందరూ కూడా పెద్ద మనస్తత్వం చేసుకొని వాళ్ళని వెనకుండా నడిపించి గెలిపించాల్సినటువంటి బాధ్యత నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి, అలాగే మా కోర్ నియోజకవర్గ ప్రజలు కూడా ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈరోజు నెల్లూరు జిల్లా తరఫున కోర్ నియోజకవర్గం తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.